ఈ కథనము ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూడండి. అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్, ఇందులో మనము పాకిస్తాన్ యొక్క తీవ్రవాద స్థావరాలు అలాగే వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ను ధ్వంసము చేసాము ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మనము పాకిస్తాన్ని ఓడించామా అంటే కాదు, చైనాను ఓడించగలిగాం. ఇప్పుడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కమాండర్స్ మీకు ఎలాంటి వార్తలను విడుదల చేస్తున్నారు అంటే ఇన్డెప్త్ వాళ్ళు చెప్పడం లేదు, కానీ మనకు అర్థమవుతుంది కదా. మనకు ఈ విషయంలో కొద్దిగా పరిజ్ఞానం ఉంది. ఇప్పుడు ఇవాళ యుద్ధము అన్నప్పుడు మీకు ఇది టెక్నాలజీ అండి. మామూలుగా తుపాకులు పట్టుకొని మీరు ట్యాంకులు వేసుకొని ఇలా కాదు, మీరు శాటిలైట్ టెక్నాలజీని పూర్తిగా వాడతారు. అలా చూస్తే చైనా వాడి దగ్గర సుమారు 1000 శాటిలైట్స్ ఉన్నాయి. అంటే అమెరికా రష్యా తరువాత వీడి వద్దే. సో మీకు చాలా చాలా పవర్ఫుల్ శాటిలైట్స్ చైనా వాడు మెయింటైన్ చేస్తాడు. అలాంటిది ఈ చైనాను బోల్తా కొట్టించడము అనేది ఒక ఆషామాషి వ్యవహారం కాదు. ఓకే, వాడి ప్రోడక్ట్స్ ఇప్పుడు HQ9, HQ19 ఇవన్నీ మాట్లాడతాం. సో మీకు పువర్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ రేడార్ సిస్టమ్ కూడా అంత పెద్దగా లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ కదా, పాకిస్తాన్కి అంత కాస్ట్లీ అస్త్రాలు ఎందుకు ఇవ్వడం, అలాంటి ఎక్విప్మెంట్ ఎందుకు అనుకోవచ్చు. కానీ అదే శాటిలైట్ అన్నారు అనుకోండి, చైనా శాటిలైట్ అన్నప్పుడు దాని పనితనాన్ని ఇవాళ వరకు కూడా పువర్ క్వాలిటీ అండి, సరిగ్గా ఉండదు అని ఎక్కడా ఎటువంటి రిపోర్ట్స్ ఉండవు. మరి అలాంటి చైనా శాటిలైట్ను మీరు బోల్తా కొట్టించాలి అంటే డిసెప్షన్. మీకు యుద్ధము అన్నప్పుడు ఈ డిసెప్షన్ అనేది అంటే శత్రువుని బోల్తా కొట్టించడము చాలా చాలా ముఖ్యం. సో ఇందులో భారతీయుల యొక్క జ్ఞానం ఏంటి, మనకు మన గురువులు నేర్పించిన పాఠాలు ఏమిటి చూసాము అనుకోండి. ఇవాళ రష్యా వాళ్ళు ఈ ఆపరేషన్ సింధూర్లో మనము ఏం చేశాము, ఏ రకంగా ఈ వార్ఫేర్ని హ్యాండిల్ చేశాము, జస్ట్ 4 రోజులు. కానీ ఇందులో మనము మన వద్ద ఉండే టెక్నాలజీ కాదు, మన బ్రెయిన్స్. ఇప్పుడు ఇది చూడండి, మహాభారత యుద్ధం అండి, మీకు ఎదురుగా మీకు ద్రోణాచార్యుడు ఉన్నారు, అంటే అర్జునుడి గురువు గారు. సో ఈయన పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు. ఇప్పుడు ఈయన ఎవరు ఆపగలరు? సో శ్రీకృష్ణుడు ఏమో నేను ఆయుధాలను ముట్టుకోను ఈయన అన్నారు కదా. మరి అర్జునుడు గురువు గారితో సమానంగా యుద్ధము చెయ్యగలడా? చాలా పెద్ద డౌట్ కదా. సో ట్రిక్ ఏమిటి? మీకు అశ్వత్థామ అతః కుంజరః, ఇంతే కదా. సో నీ కుమారుడు మరణించాడు, పేరు అశ్వత్థామ, కానీ అది ఒక ఏనుగు, మెల్లిగా చెప్పారు. సో ఇది చెప్పేటప్పటికి ఆయన కుప్పకూలిపోయాడు. సో ఇదే డిసెప్షన్, ఇందులో ఎటువంటి అబద్ధము లేదు, జస్ట్ ట్రిక్ చేశారు. అంటే అశ్వత్థామ అనబడే ఏనుగు చనిపోయింది, సో ఆ పేరు మాత్రమే ఆయన విన్నాడు. అలాంటిది మనకు ఇలాంటి ట్రిక్స్ ఎన్నో తెలుసు. కానీ ప్రాబ్లం ఏమిటి, మన భారతీయులకు ఈ సెల్ఫ్ ఎస్టీమ్, నేను గొప్ప, సో నాకు ఈ నాలెడ్జ్ ఉంది, నేను నా శత్రువుని ఓడించగలను, ఈ సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక అద్భుతాన్ని చేసి చూపించారు. ఇప్పుడు చూడండి, మనము పాకిస్తాన్ మీద దాడులు చెయ్యాలండి. సో మీ వద్ద రఫేల్స్ రెడీగా ఉన్నాయి, మీరు మీ S-400 యొక్క పనితనాన్ని కూడా గమనించాలి. ఫర్ ద ఫస్ట్ టైం మనం బ్రహ్మోస్ వాడబోతున్నాము. సో మన వైపు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వము సిద్ధము చేసుకొని ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? చైనా వాడి వైపు నుంచి వస్తుంది. ఎందుకు అంటే చైనా వాడు తన పవర్ఫుల్ మిలిటరీ శాటిలైట్స్ను సిద్ధముగా చేసుకొని భారత్ ఏం చెయ్యబోతుంది, ఈ డేటాను పాకిస్తాన్కి అందజేయాలి. ఎవ్రీ మినిట్ అక్కడ డేటా వెళ్తూనే ఉంటుంది పాకిస్తాన్కి. సో ఇప్పుడు వాళ్ళు కూడా రెడీ అవుతారు కదా. మరి మీ వద్ద ఉండే కాస్ట్లీ వెపన్స్, దీనిని మీరు ఉత్తినే వేస్ట్ చేయకూడదు, ఇది మన టాస్క్. సో ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు మామూలుగా మీరు ఒక వాచ్ టవర్ అన్నారు అనుకోండి, ఒక పెద్ద దీపం ఉంటుంది. సో ఈ ల్యాంప్ ఏంటి, ఇటు నుంచి ఇటు కదులుతూనే ఉంటుంది, అటు నుంచి ఇటు కదులుతూనే ఉంటుంది. మీకు ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఒక శాటిలైట్కి కూడా ఈ గ్యాప్ ఉంటుంది. అంటే చైనా వాడి శాటిలైట్ మిమ్మల్ని గమనిస్తున్నప్పుడు ఈ శాటిలైట్ తిరుగుతూ ఉంటుంది కదా.
సో ఆ చైనా శాటిలైట్ మీద మన భారత్కు సంబంధించిన మిలిటరీ శాటిలైట్ దృష్టిని పెట్టడం, వాడిని ట్రాక్ చేయడం. ఎంతసేపటిలో ఈ శాటిలైట్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఈ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి చూసారా, దీనిని గమనించామండి. చూడండి ఎంత ఒక చిన్నపాటి యుద్ధము అనుకుంటాము, కానీ టాక్టిక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. సో వీళ్ళు ఏం చేశారు, S-400 అనబడే ట్రక్, మీకు తెలుసు కదా, ఒక ట్రక్ ఉంటుంది, అందులో పెద్ద పెద్ద గొట్టాలు అంటే సిలిండర్స్లా ఉంటాయి, వీటిలో పవర్ఫుల్ మిజైల్స్ ఉంటాయి. మీకు 400 కిలోమీటర్లో మీ శత్రువు యొక్క యుద్ధ విమానము లేదా ఒక మిజైల్, ఒక డ్రోన్ వస్తున్నప్పుడు ఇది వెళ్ళి ఆ శత్రువు యొక్క ఆయుధాన్ని ధ్వంసము చేయగలదు. అంత పవర్ఫుల్ సిస్టమ్. దీనిని మనం ఏం చేసాము, కంటిన్యూస్గా మూవ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ట్రక్ ఇక్కడ ఉంటుంది, అక్కడ నుంచి సడన్గా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ఆపోజిట్ డైరెక్షన్, ఇలాగా మారుస్తూనే ఉన్నాం, మూవ్ చేస్తూనే ఉన్నాం. మరి చైనా శాటిలైట్ అదుగో S-400 పలానా దగ్గర ఉంది, వాళ్ళు నీ మీద దాడులు చెయ్యబోతున్నారు, జాగ్రత్త అని పాకిస్తాన్ వాళ్ళకి చెప్పడం. ఇమీడియట్గా పాకిస్తాన్ తన డ్రోన్లను సిద్ధం చేసి, తన మిజైళ్లను సిద్ధం చేసి S-400ని ఎలా కొట్టాలి. ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం కదండి. దెబ్బ తగిలిందా, మీ S-400ని వాళ్ళు హిట్ చేశారా, మీకు జరిగే నష్టము మామూలుగా ఉండదు. కాబట్టి మనము ఎంచుకున్న మెథడ్ ఏమిటి అంటే టోటల్గా డమ్మీ S-400స్ని క్రియేట్ చేసాం. సో ఒక ట్రక్కులో మీకు ఈ బలూన్స్, S-400 లాగా కనిపించే బలూన్స్, వీటినంతా ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నాం. సో ఆ ట్రక్కులను మనము చైనా శాటిలైట్కు చూపించాం. సో వాళ్ళు చూసిన వెంటనే అదిగో S-400, అసలు S-400 వేరే ఎక్కడో ఉంది. చూడండి ఎలాంటి ఒక ప్లాన్ ఇదంతా టాప్ సీక్రెట్స్ అండి. కానీ ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా ఇది చెయ్యగలిగామని చెప్తున్నారు. అంటే మన తెలివితేటలు మనము తలుచుకుంటే చైనా లాంటి ఒక దేశాన్ని కూడా ఎలా బోల్తా కొట్టించగలమని చెప్పి ఇవాళ మనం చూపిస్తున్నాం. దీనినే రష్యా, అంటే ఇవాళ వరకు యుక్రెయిన్ యుద్ధములో రష్యా ఇలాంటి టాక్టిక్స్ను వాడలేదండి. వాళ్ళు డైరెక్ట్గా యుద్ధము అంటే యుద్ధమే, వెళ్ళడము కొట్టడమే. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయించగలిగాము అంటే చైనా శాటిలైట్స్ మూవ్ అవుతున్నప్పుడు మీకు భూమి మీద ఉండే కంట్రోల్ రూమ్లో ఏంటి, మన సైనికులు, మన ఎయిర్ ఫోర్స్కి చెందిన వాళ్ళు అటు ఇటు పరిగెట్టడము, మీకు వాహనాల్లో ఇటు వెళ్ళడం అటు వెళ్ళడం. దాంతో చైనా వాడికి ఏంటి, ఇక్కడే వీళ్ళ కంట్రోల్ రూమ్ ఉంది, ఇక్కడే వీళ్ళు S-400ని వాడబోతున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ని మనం పాకిస్తాన్కి ఇవ్వాలి. ఇన్ని ఆలోచించాడు. ఇక్కడ ఉండే కంట్రోల్ రూము డమ్మీయే, అందులో మన సైనికులు తిరుగుతున్నది కూడా ఒక నాటకమే, రియల్ S-400 అక్కడ లేనే లేదు. సో ఇలాంటి ఒక టాక్టిక్ను మనం వాడాం. నెక్స్ట్ లెవెల్లో చూశారు అనుకోండి రఫేల్ విమానాలు. ఈ రఫేల్ విమానాలలో ఒక ప్రత్యేకమైన మీకు టెక్నాలజీ ఉందండి, ఒక టెక్నిక్ ఉంది. ఏమిటి అంటే రఫేల్ విమానం ఎగురుతుంది అంటే కొన్ని మీటర్ల వరకు కూడా దాని యొక్క పొజిషన్ని ఏ ఒక రేడార్ కూడా కరెక్ట్గా గుర్తించలేదు, అంటే ట్రాకింగ్ చెయ్యలేరు. పలానా దగ్గర రఫేల్ వస్తుందని చెప్పి పాకిస్తాన్ వాడు దాడులు చేశాడు, కానీ కొన్ని మీటర్ల వెనుక రఫేల్ ఉంది కాబట్టి దీనికి ఏమీ జరగలేదు. అంటే మీకు పూర్తిగా మన S-400 రఫేల్ విమానాల అసలు సిసలైన లొకేషన్ని మనము ఎప్పుడూ కూడా మన శత్రువుకి చెప్పలేదు. చైనా శాటిలైట్ ఆ పొజిషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏ మార్పు జరగలేదు అనుకున్నారు. కాదండి, మీ రఫేల్ విమానాలు పొజిషన్ మారిపోయాయి. అంటే ఇది ప్రపంచంలో లేని టెక్నాలజీ అంటే కాదు కదా. మనము ప్రతిరోజు కూడా GPS వాడతాం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మీరు ఒక ట్యాక్సీ బుక్ చేస్తారు లేదా ఆటో బుక్ చేస్తారు, ఈ ఆటో ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, మన వైపే వస్తుందా, వేరే డైరెక్షన్లో వెళ్తుందా గమనిస్తున్నాం కదా. ఇదే టెక్నాలజీనే మన వాళ్ళు కూడా వాడారు. కానీ పూర్తిగా మీకు ఆ వాహనమే తప్పు, ఆ డైరెక్షనే తప్పు, ఆ లొకేషనే తప్పు అనే విధంగా ఈ ఆపరేషన్ సింధూర్ని మనం చేసి చూపించాం. అంటే పాకిస్తాన్ అనబడే ల్యాబ్ని మనం ఈ రకంగా మన మిలిటరీ యొక్క పవర్ ఏంటి, అవసరమైతే చైనా వాడి శాటిలైట్స్ను కూడా 1000 శాటిలైట్స్ పెట్టుకున్న ఒక దేశాన్ని సింపుల్గా ఫూల్ చేయడం.
సో ఈ ఫూల్ చేయడం అనేది ఇవాళ ప్రపంచ స్థాయిలో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. రష్యా వాళ్ళైతే ఇది ఒక పాఠ్యాంశంగా ఎలా చెయ్యగలిగారు అని చెప్పి ఇవాళ మన వద్ద మన వాళ్ళని, మన నిపుణులను పిలిచి ఇది తెలుసుకుంటున్నారు. అంటే ఆపరేషన్ సింధూర్ ఎంత గొప్పగా జరిగిందో ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నాను, చెప్పాను. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.